హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో రాఖీ ఎలా తయారు చేయాలని చూపిద్దాం అనుకున్నాం. సో రాఖీకి కావాల్సిన థింగ్స్ అన్నీ ఇవి. సో రాఖీ వచ్చేస్తుంది కదా, నేను మా తమ్ముడు వాళ్ళకి అన్నయ్య వాళ్ళకి రాఖీ నా చేతులతో తయారు చేసి ఈసారి కడదాం అనుకున్నాను. నేను జస్ట్ బేస్గా కింద చాట్ పీస్ తీసుకున్నాను. ఇలా స్టెప్ బై స్టెప్ పెట్టుకోవాలి. కుందన్, బాల్ చైన్ అండ్ హాఫ్ పర్ల్స్ తీసుకోవాలి. ఫుల్ పర్ల్స్ అయితే ఆగదు, బయటకు వచ్చేస్తుంది. కాబట్టి హాఫ్ పర్ల్స్ అయితే బెస్ట్ ఉంటుంది. ఎప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఆర్ ఆన్లైన్లో అలా రాఖీస్ కొంటూ ఉంటాను. ఈసారి నేనే చేద్దాం అనుకొని ఇలా స్టార్ట్ చేశాను. ఇలా గమ్ పెడితే మెస్సీగానే అనిపిస్తుంది. తర్వాత లాస్ట్లో ఫైనల్ లుక్ చాలా బాగా అనిపించింది. నాకు చూడ్డానికి చాలా బాగా వచ్చింది రాఖీ. ఇలా కుందన్స్ ఒక లైన్, మళ్ళీ బాల్ చైన్ ఒక లైన్, అలా కావాల్సినన్ని రౌండ్స్ పెట్టుకోవాలి. ఇలా కావాల్సినన్ని లైన్స్ పెట్టుకొని షీట్ ఉన్నది మొత్తం కట్ చేసుకోవాలి రౌండ్గా. ఇలా ఊళ్ళోకి బాల్స్ అన్నీ ఎక్కించుకోవాలి. మొత్తం వైట్ అయితే బాగోదని చెప్పి మధ్య మధ్యలో గోల్డ్ కలర్ యాడ్ చేశాను. 2 వైట్ బాల్స్ అండ్ 1 గోల్డ్ బాల్ యాడ్ చేశాను. ఈ బాల్స్ అన్నీ రాఖీ సైడ్ ఉండడం కోసం అలా యాడ్ చేశాను. ఆ రౌండ్ బ్యాక్ సైడ్ ఇలా అతికించుకోవాలి మనం ఊల్ని. సో గమ్ పెట్టేసి ఇలా మధ్యలోకి పెట్టాలి. ఇలా కవర్ చేయడం కోసం ఇంకో పీస్ ఆఫ్ పేపర్ని కట్ చేసుకొని దానిపైన యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు కనిపించకుండా ఉంటుంది. గమ్ అండ్ ఊల్ అదంతా కనిపించకుండా నీట్గా ఉంటుంది. ఇది ఫైనల్గా వచ్చిన రాఖీ. ఇట్ సైడ్స్ నాట్ వేసుకుంటే ఆ పూసలన్నీ బయటకి రాకుండా ఉంటాయి. 2 సైడ్స్ నాట్స్ వేసుకోవాలి ఇలాగా. ఇది ఫైనల్ రాఖీ. సో 4 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 4 రాఖీస్ చేశాను. అండ్ దీంతో పాటు ఏదో ఒక గిఫ్ట్ చేసిద్దాం అనిపించింది. సో ఫోటో ఫ్రేమ్ చేద్దాం అనుకున్నాను విత్ ఐ స్టిక్స్ మొత్తం ఇలా లైన్గా అరేంజ్ చేసుకోవాలి. లైక్ 8 ఇలా ఒక ఫ్రేమ్ లాగా అటు ఇటు ఐ స్టిక్స్ పెట్టుకోవాలి. ఇలా ఒక ఫ్రేమ్ లాగా చేసుకున్నాక దాని బ్యాక్ సైడ్ ఒక్క ఐ స్టిక్ మాత్రమే అంటించుకోవాలి. ఒక ఐ స్టిక్ తీసుకొని 2 సైడ్స్ ఇలా బ్రేక్ బ్యాక్ సైడ్ ఇలా 2 స్టిక్స్తో బ్యాలెన్స్ చేసుకోవాలి ఫ్రేమ్ని. సో ఇది కంప్లీట్ ఫోటో ఫ్రేమ్ చాలా బాగా వచ్చింది. సో సైజ్ కోసం ముందు నేను చార్ట్ పీస్ని పెట్టాను, తర్వాత ఆ చార్ట్ సైజ్ పిక్ తీపిచ్చాను. నెక్స్ట్ ఫ్రేమ్కి ఒక ఫ్లవర్ పెడదాం అనిపించింది. కొంచెం బోస్గా ఉంది కాబట్టి చూడ్డానికి. సో ఇలా ఎంటీ థ్రెడ్ తీసుకొని రౌండ్ చేసుకోవాలి ఆ థ్రెడ్ మొత్తానికి. మీరు కూడా ఈ ఫోటో ఫ్రేమ్ అండ్ రాఖీ ట్రై చేయండి, ఈజీగానే చేసేయచ్చు.
ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. ఫొటోస్ అన్నీ ఫ్రేమ్లో పెట్టాక ఇది ఫైనల్ అవుట్పుట్. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.